దీనికోసం క్యాన్వా యాప్ ఓపెన్ చేసి, ఈ యాప్ నార్మల్‌గా మనం ప్లే స్టోర్ నుంచైనా డౌన్‌లోడ్ చేసుకోవచ్చండి. లేదంటే గూగుల్‌లోకి వెళ్ళి www.canva.com అని సెర్చ్ చేస్తే వచ్చేస్తుందనమాట. ఇలా ఓపెన్ చేయగానే మనకి ఇలా ఆప్షన్స్ కనిపిస్తాయి. జస్ట్ సెర్చ్‌లో కొట్టినా కూడా వచ్చేస్తాయండి. యూట్యూబ్ థంబ్‌నెయిల్ కానీ, ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ కానీ, బిజినెస్ కార్డ్స్ కానీ, మనం ఏది సెర్చ్ చేస్తే అవి వస్తాయన్నమాట. నేను జస్ట్ ఇప్పుడు తెలుగు ఫాంట్స్ గురించి చెప్పడానికి కదా యూట్యూబ్ థంబ్‌నెయిల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేశాను. ఇప్పుడు ఈ బ్లాంక్ పేజ్ సెలెక్ట్ చేసుకొని దీనికి సెకండ్ ఆప్షన్ కలర్ అని కనిపిస్తుంది కదండీ! వీటిలో ఏదైనా బ్యాక్‌గ్రౌండ్ కలర్‌ని నేను ఇక్కడ సెలెక్ట్ చేస్తున్నాను. మీకు నచ్చిన బ్యాక్‌గ్రౌండ్ కలర్‌ని జస్ట్ ఇక్కడ క్లిక్ చేస్తే మనకి బ్యాక్‌గ్రౌండ్ కలర్ వచ్చేస్తుందనమాట. నేను ఈ వీడియో బిగినర్ పర్పస్ కూడా చెప్తున్నానండి. సో, అందుకనే బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఎలా సెట్ చేయాలి? స్టార్టింగ్ క్యాన్వా యూజ్ చేసే వాళ్ళకి కూడా కొంచెం ఐడియా రావాలి కదా! సో, అలా చెప్తున్నాను. మీరు కావాలి అంటే స్పీడ్‌లో పెట్టుకొని చూడండి. ఇక్కడ టూల్ బార్‌లో డిజైన్ ఎలిమెంట్స్ టెక్స్ట్ అనే ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదండీ! టెక్స్ట్ మీద క్లిక్ చేసి యాడ్ ఏ హెడింగ్ మీద క్లిక్ చేయండి. అంటే ఫాంట్ అనేది కొంచెం బిగ్ సైజ్ వస్తుందన్నమాట యాడ్ ఏ హెడింగ్ అంటే. సో, జస్ట్ ఇప్పుడు ఈ ఫాంట్ మీద సెలెక్ట్ చేసి ఇప్పుడు ఫాంట్స్‌ని ఎలా తెలుగులో ఇవ్వాలి అండ్ తెలుగు ఫాంట్స్ స్టైల్స్ అనేవి ఇప్పుడు క్లియర్‌గా చూద్దాము. ఇక్కడ నేను తెలుగు ఫాంట్స్ అని ఇస్తున్నాను. నార్మల్‌గా మనం ఇక్కడ ఇంగ్లీష్‌లో ఇస్తే ఇలా తెలుగు ఫాంట్స్ అని వస్తుంది కదండీ! మనకి మొబైల్ కీప్యాడ్‌లోనే తెలుగు అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఉంటే ఇలా సెట్ చేసేస్తే మనకి తెలుగు ఫాంట్స్ అని వచ్చేస్తుంది కదా! సో, ఇలా వచ్చేసింది. అలా కాకుండా కొన్ని మొబైల్స్ తెలుగు ఫాంట్ సపోర్ట్ చేయవు కదండీ! వాళ్ళు ఏం చేయాలి అనేది కూడా ఒకసారి చూపిస్తాను. చూడండి క్లియర్‌గా. జస్ట్ గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఏదైనా ఒక ట్యాబ్ ఓపెన్ చేసుకొని తెలుగు చాంగతి అని సెర్చ్ చేయండి. ఇంగ్లీష్‌లోనే సెర్చ్ చేయండి తెలుగు చాంగతి అని. తెలుగు చాంగతి మీద క్లిక్ చేసి ఇక్కడ ఆన్‌లైన్ తెలుగు కన్వర్టర్ అని కనిపిస్తుంది కదండీ! ఫస్ట్ వన్ అది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇలా ఒక ట్యాబ్ ఓపెన్ అవుతుందనమాట. ఇక్కడ నేను ఎంటర్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ హాయ్ ఫ్రెండ్స్ అని ఇచ్చాను. జస్ట్ మనం ఏదైనా మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్‌ని మ్యాటర్‌ని టైప్ చేసి ఎంటర్ కొడితే మనకి తెలుగులో వచ్చేస్తుందనమాట ఫాంట్. నేను ఫ్రెండ్స్ పక్కన ఇప్పుడు జస్ట్ ఎంటర్ బటన్ క్లిక్ చేశాను. సో, తెలుగులో వచ్చేస్తుందనమాట. అలా మనం ఏ ఫాంట్ కావాలో ఆ ఫాంట్స్ మనకు కావాల్సిన టెక్స్ట్‌ని మనం జస్ట్ సింగిల్ క్లిక్ ఎంటర్ మీద క్లిక్ చేస్తే మనకి తెలుగులో ఇలా ఫాంట్స్ వచ్చేస్తాయన్నమాట. ఇలా జస్ట్ దీన్ని ఇప్పుడు కాపీ మనం క్యాన్వా యాప్‌లోకెళ్ళి ఇందాక థంబ్‌నెయిల్ చేసిన పేజ్ ఉంది కదండీ! ఆ పే ఆ పేజ్‌లోకి వెళ్ళి జస్ట్ పేస్ట్ చేయాలి అన్నమాట. సో, యాజ్ ఇట్ ఈజ్‌గా అక్కడ ఉన్న తెలుగు ఫాంట్ ఇక్కడికి వచ్చేస్తుంది. సో, ఇప్పుడు ఈ ఫాంట్‌ని మనం జస్ట్ మనకి సైడ్ కనిపిస్తున్నాయి కదండీ! డాట్స్ లాగా జస్ట్ వాటి మీద పట్టుకొని డ్రాగ్ చేస్తే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చనమాట మనకు కావాల్సినట్టుగా. అలాగే ఈ ఫాంట్‌ని మనకు తగినట్టుగా కస్టమైజ్ చేసుకొని అవుట్‌లైన్ కలర్స్ ఎక్సెట్రా, ఎక్సెట్రా ఇచ్చుకొని మనం సెట్ చేసుకోవచ్చు. ఇలా చేయొచ్చండి. ఇప్పుడు ఈ తెలుగు ఫాంట్స్‌ని డిఫరెంట్ స్టైల్స్‌లో ఎలా చేంజ్ చేసుకోవచ్చు అనేది చూద్దాము. జస్ట్ ఇక్కడ టూల్ బార్‌లో ఎడిట్ ఫాంట్స్ అని కనిపిస్తుంది కదండీ! ఫాంట్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ సెర్చ్ బార్‌లో తెలుగు అని సెర్చ్ చేయండి. ఇంగ్లీష్‌లోనే సెర్చ్ చేయండి తెలుగు అని. సో, ఇక్కడ మనకి చాలా రకాల ఫ్రీ ఇది క్యాన్వా ఫ్రీ వెర్షన్‌లోనే చెప్తున్నానండి నేను. ఇవన్నీ మనకి ఫ్రీ ఫాంట్స్ అనమాట. అలాగే ఇంకా వేరే స్టైల్ ఫాంట్స్ కావాలి అంటే ప్రో వెర్షన్‌లో వస్తాయన్నమాట. చూడండి ఎన్టీఆర్ అని ఉంది గదా! మల్లన్న, రామభద్ర ఇవన్నీ ఫాంట్ స్టైల్స్ అనమాట. ఈ ఫాంట్స్ కూడా చాలా బావుంటాయి. క్లిక్ చేసుకొని చెక్ చేసుకోండి. మీకు ఏ ఫాంట్స్ నచ్చితే ఆ ఫాంట్స్ యూజ్ చేసుకోవచ్చనమాట. నో ప్రాబ్లమ్. జస్ట్ ఫాంట్ మీద సెలెక్ట్ చేసి ఫాంట్ అనే ఆప్షన్‌లోకి వెళ్ళి హింద్ గుంటూరు, సూరన్న, చాతుర ఇవన్నీ ఫాంట్ టైప్స్ అనమాట. ఈ టైప్ ఫాంట్స్‌లో సెట్ చేసుకోవచ్చు. ఫాంట్స్ కొన్ని సైజెస్ కూడా చేంజ్ వస్తాయండి ఫాంట్స్ టైప్‌ని బట్టి. ఇక్కడ చాతుర అనే ఫాంట్ చూడండి స్మాల్‌గా అయిపోయింది గదా! దీన్ని జస్ట్ కార్నర్‌లో పట్టుకొని డ్రాగ్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు. లేదంటే సెపరేట్‌గా ఫాంట్ అనే ఆప్షన్ కూడా వస్తుందనమాట మనకి. ఇలా ఇవన్నీ ఫ్రీ తెలుగు ఫాంట్స్ అండి. సూరన్న, హింద్ గుంటూరు ఫాంట్ సైజు
జస్ట్ ఫాంట్ సైజ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి డ్రాగ్ చేసుకొని మనకి ఏ సైజ్ కావాలో ఆ సైజ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నిర్మల యూఐ అని కనిపిస్తుంది కదండి, అది ప్రో వెర్షన్లోదనమాట. సో దీనికి సపోర్ట్ చేయదు. ఇది మనం పర్చేస్ చేసుకుంటేనే సపోర్ట్ చేస్తుందనమాట. సో అందుకనే మనం క్యాన్వాలోనే ఫ్రీగా ఉన్న ఫాంట్స్ని యూజ్ చేసుకోవచ్చు. ఫ్రీ ఫాంట్స్ కూడా చాలా అంటే చాలా బాగుంటాయి అన్నమాట. థంబ్నెయిల్స్ చేయడానికి మనం ఇవి యూజ్ చేసుకుంటే చాలా ఎఫెక్టివ్గా ఉంటాయండి థంబ్నెయిల్స్. ఇంకా మండాలి, గురజాడ, సురవరం ఇవన్నీ కూడా ఫ్రీ ఫాంట్సే అండి. బాలు, తమ్ముడు ఇవన్నీ చెక్ చేసుకొని మీకు ఏది బాగుంటే ఆ ఫాంట్స్ని యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను మళ్ళీ టెక్స్ట్ మీద క్లిక్ చేసి యాడ్ ఏ హెడింగ్ మీద క్లిక్ చేసి ఎలా చేయాలి అని ఇస్తున్నాను. జస్ట్ తెలుగు అని కీప్యాడ్ మీద సెలెక్ట్ చేసుకొని ఎలా వాడాలి అని ఎంటర్ చేశాను. ఇప్పుడు దీనికి కూడా మనం ఫాంట్స్ ఎలా చేంజ్ చేయొచ్చు చూడండి. ఒకసారి ఫాంట్ మీద క్లిక్ చేసి జస్ట్ మనకి ఏ ఫాంట్ కావాలో ఆ ఫాంట్ మీద క్లిక్ చేయండి. ఫాంట్ ఆటోమేటిక్గా చేంజ్ అయిపోతుంది అనమాట. ఓకేనా, ఇలా సెట్ చేసుకోండి. అలాగే ఈ ఫాంట్స్ ఇంకా ఎలా చేంజ్ చేసుకోవచ్చు అనేది ఇప్పుడు చూద్దాము. జస్ట్ టెక్స్ట్ స్టైల్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సబ్ హెడింగ్ మీద క్లిక్ చేస్తే ఆ ఫాంట్ సబ్ హెడింగ్లా చేంజ్ అవుతుంది. బాడీ మీద క్లిక్ చేస్తే చాలా లిటిల్ బాడీ వస్తుంది అనమాట. సో ఇలా చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కలర్ మీద క్లిక్ చేసి మీకు నచ్చిన కలర్ని చేంజ్ చేసుకోండి. ఐ మీన్ తెలుగు ఫాంట్స్ కలర్స్ చేంజ్ చేసుకోవడం, ఇలా చేంజెస్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఫార్మాట్ మీద క్లిక్ చేసి అండర్లైన్, స్ట్రైక్ అవుట్, ఏఏ ఇలా ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మనకి ఫాంట్ ఆ టైప్లో చేంజ్ అయిపోతుంది అనమాట. బోల్డ్, ఇటాలిక్ దీనికి సపోర్ట్ చేయదండి, తెలుగు ఫాంట్స్ కదా. సో అలాగే నెంబర్స్, డాట్స్ అయితే సపోర్ట్ చేస్తాయి. జస్ట్ క్లిక్ చేస్తే నెంబర్స్, డాట్స్ వచ్చేస్తాయి అనమాట. మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. నెక్స్ట్ ఆప్షన్ స్పేసింగ్ అండి. స్పేసింగ్ మీద క్లిక్ చేయండి. లెటర్ స్పేసింగ్ మీద క్లిక్ చేస్తే డ్రాగ్ చేయండి, లెటర్ నుంచి లెటర్కి స్పేస్ వస్తుంది అనమాట. అలాగే లైన్ స్పేస్ ఉంటే అయితే లైన్ టు లైన్కి స్పేస్ వస్తుంది. నెక్స్ట్ ఆప్షన్ ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి. షాడో చూడండి, అబ్జర్వ్ చేయండి, ఫాంట్ బ్యాక్ సైడ్ లైట్ షాడోలా వచ్చింది. నెక్స్ట్ ఆప్షన్ లిఫ్ట్, ఇది కూడా అబ్జర్వ్ చేయండి. ఫాంట్స్ చిన్న చిన్న వేరియేషన్స్ ఉంటాయండి, బట్ చాలా ఎఫెక్టివ్గా ఉంటాయి అన్నమాట. ఇంటెన్సిటీ జస్ట్ డ్రాగ్ చేసుకొని పెంచుకోవడం, తగ్గించుకోవడం అండి. నెక్స్ట్ మళ్ళీ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసి హాలో, ఫాంట్ అంతా హాలో షేప్లో వస్తుంది. ఈ హాలోని కూడా థిక్నెస్ మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు. అలాగే స్ప్లైస్, ఇది కూడా అంతే అండి, థిక్నెస్ డైమెన్షన్ ఉంటుంది, ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆప్షన్ అవుట్లైన్, ఇది ఎక్కువగా మనం యూజ్ చేస్తూ ఉంటాం కదా. జస్ట్ అవుట్లైన్ మీద క్లిక్ చేయండి. ఈ అవుట్లైన్ క్లిక్ చేయగానే మనకి ఇలా ఫాంట్ అవుట్లైన్ టైప్లో బ్లాక్ కలర్ వచ్చింది కదా, ఎందుకంటే ఇక్కడ బ్లాక్ కలర్ అనేది సెలెక్ట్ చేసి ఉందన్నమాట. అలాగే ఇన్లైన్ కలర్ గ్రీన్ ఉంది. సో ఇప్పుడు మనం ఇన్లైన్ కలర్ చేంజ్ చేద్దాం. జస్ట్ కలర్లోకి వెళ్ళి మనకు కావాల్సిన కలర్ని సెలెక్ట్ చేస్తే ఇన్లైన్ కలర్ వచ్చేస్తుంది అనమాట. అలాగే అవుట్లైన్ అయితే థిక్నెస్ డ్రాగ్ చేసుకోవచ్చు అండి, అలాగే కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఐ మీన్ అవుట్లైన్ అనేది థిక్నెస్ పెంచుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి కలర్ కూడా అవుట్లైన్ కలర్ మనం చేంజ్ చేసుకోవచ్చు అండి. చూసారా, ఇప్పుడు నేను వైట్ కలర్లోకి చేంజ్ చేశాను, జస్ట్ అవుట్లైన్ కలర్. ఇలా మనకు కావాల్సిన విధంగా మనం ఫాంట్ని అడ్జస్ట్ చేసుకొని చేంజెస్ చేసుకోవచ్చు. అలాగే ఫాంట్ థిక్నెస్ పెంచుకోవచ్చు. అంతేకాకుండా ఇంకా మనకి ఎఫెక్ట్స్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయండి, ఒకసారి చెక్ చేసి చూసుకోండి. ఎకో, గ్లిచ్, నియాన్ ఇలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇవి కూడా ఫాంట్ డిఫరెంట్ స్టైల్స్లో చేంజ్ చేస్తాయి. ఇది బ్యాక్గ్రౌండ్ అనమాట. బ్యాక్గ్రౌండ్ కలర్ రౌండ్నెస్, ఐ మీన్ దీనికి రౌండ్నెస్ ఉంది కదా, అది ఇంక్రీజ్ చేసుకోవచ్చు, మనం డిక్రీజ్ చేసుకోవచ్చు. ఇదనమాట ఆప్షన్. స్ప్రెడ్, ఐ మీన్ ఆ కలర్ ఉంది కదా, మనం బ్యాక్గ్రౌండ్ ఇచ్చిన కలర్, ఆ కలర్ని స్ప్రెడ్ చేసుకోవడం, ఎంత పర్సెంటేజ్ వరకు స్ప్రెడ్ చేసుకోవచ్చు అనేది. అలాగే మనం ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ కలర్ ట్రాన్స్పరెన్సీ అనమాట. ఐ మీన్ మనం ట్రాన్స్పరెన్సీని డిక్రీజ్ చేసుకోవచ్చు, ఐ మీన్ లైట్గా ఉన్నట్టు పెట్టుకోవచ్చు అనమాట. ఇది మనకి థంబ్నెయిల్స్ బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా మనకు నచ్చినట్టుగా చేంజ్ చేసుకోవచ్చు అండి. జస్ట్ ఇక్కడ కలర్ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసి ఇలా మనకు నచ్చినట్టుగా చేంజెస్ చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ ఆప్షన్ యానిమేట్, ఈ ఫాంట్స్కి యానిమేషన్ క్రియేట్ చేసుకోవచ్చు అండి. యానిమేట్ అయ్యేటప్పుడు అయితే కొంచెం ఇలా మనకి
ఒక్కొక్క లెటర్ అనేది డిఫరెంట్‌గా అలా వస్తూ ఉంటాయి. బట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నార్మల్‌గానే వచ్చేస్తుంది ఫాంట్. అలాగే మీరు క్యాన్వా యాప్‌కి కొత్త అయితే క్యాన్వా యాప్ ఫుల్ ట్యుటోరియల్ వీడియో చేయడం జరిగింది. మొబైల్ అండ్ పీసీ‌లోకి కూడా ఎలా చేయాలి అని వీడియోస్ పెట్టడం జరిగింది. చెక్ చేయండి. అలాగే ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.